నిన్ను మా పాట వాడురు అని దొరలు ఎందుకో కొట్టిరంటగా నేను మరి. అప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఉమ్, సీట్లన్నీ కమ్యూనిస్టులకే వచ్చినాయి కదా ఉమ్, అని అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ మళ్ళా ఎందుకు ఇస్తారా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకి ఓటు హక్కు ఎందుకు ఇస్తే ఉమ్, అని అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి ఊళ్ళల్లో కొందరు వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళను ఉమ్, ఓటు విలువను సరిగా తెలుసన్నా ఉమ్, మన ఓటు కాంగ్రెస్ పొరపాటు పడి ఉపాయనో ఎన్నా ఉమ్, అని వాళ్ళు పాటలు పాడేది. ఉమ్, అరే వీడు బిచ్చమైన పోరగాళ్ళు వేస్తే పాటలు పాడుతాడు, ఉమ్, మన మనం కనుక వానికి కనుక లొంగ తీసి పాట కనుక చెప్తే వాడు పాటలు పాడి ఊళ్ళో చెప్తాడు ఉమ్, అని నన్ను పిలిపిస్తారు దొరవారి గడియలకు. ఉమ్, పిలిపించి నన్ను ఈ పాట పాడవు అని అన్నారు. ఉమ్, ఏం పాట అన్నా అంటే ఈ పాట పాడు. నాకు రాదంటే పారే, నేను పాడతాను పాడంటేనో రాదంటే ఏమిరా, ఉమ్, నాకు రాదండి అయినా నేను ఆ పాట పాడను నేను. ఉమ్, అరే పాట పాడు బోసిడికి అని రెండు చెప్పనుకుని 4 దెబ్బలు కొట్టారు. ఉమ్, కొట్టిండ్రు. ఉమ్, కొట్టినాక నేను పాడనండి అన్న. ఉమ్, మళ్ళా తెల్లారి నేనున్న జీతగాని రైతు కాడికి వచ్చి, ఉమ్, అరే వీడు తినేది మొగలి సొమ్ము పాడేది మిండుల పాట వీడు, ఉమ్, దానికి ఉదమిద్దని నీ కొడుకు బాలేనా వీనికి బాలేనా ఉమ్, ఇతలే నెత్తి కొరికి ఇచ్చేసారంగానే అప్పుడు మంగళాన్ని పిలిపించి ఉమ్. నాకు బాగా ఇంత జుట్టు లేకుండా మొత్తం బోడగుండు చేయించాను. గుండు కొట్టించారా వాళ్ళ పాట పాడినందుకు? గుండు కొట్టించాను. ఆహా. ఆ. గుండు కోసుకొస్తే ఇంకో సంఘం నీ గుండు కొట్టిస్తే మీ అయ్యనో అమ్మనో లేకపోతే మీ పాలల్లో కాందానో అది ఎవరేమన్నా? కొరిగించే వరకల్లా సంఘం డ్యాగన్ మస్తోనని ఆనంగా పోతాడు. నేను తట్ట ఎత్తుకొని పెంటగడ్డ మీద పోరబెట్టాను పోసి చూసిండు. ఒక భిక్షం బాలే ఉండే బాలేమైపోయిందండి అంటే కొరిగించారు అన్న. కొరిగి అమ్మ నీ చుట్టూ కొరిగించారా ఆగట పోయి వస్తానని యశవాడకి వెళ్ళి పోయి వస్తానని ఆయన పోయే వరకల్లా మా తల్లిదండ్రుల కోసం మర్చిందోరేది. ఇక సంగపోలు వచ్చి ఇంటి మీద పడతారు అని మర్చిందోరు వచ్చాక వాళ్ళు సంగపోలు వచ్చే వరకల్లా మళ్ళీ మా నాయన వాళ్ళు వచ్చి బతిలాడారు. అయ్యా మాకు అప్పియాడు అయ్యా, మీరు కనుక ఆయన ఏమనంటే మాకు అప్పియాడు కాబట్టి ఇంకో నెలలకు మళ్ళీ వస్తుంది కానీ మా వానికి జుట్టు వస్తుంది కానీ నేను ఏమనుకురా అని బతిలాడి, అంటే దొరని ఏమనొద్దు సంగపోలు అని చెప్పేసి మీ అమ్మాయితోటే బతిలాడిపించారు. మాట్లాడింది అది మళ్ళీ మాకు అప్పేరు జీతం ఉంచుకోడు అయ్యా, జీతం ఉంచుకోకుండా మళ్ళీ ఎట్టు వెళ్తుంది మాకు వద్దని బతిలాడి సంగపోలను ఏమనకయ్యని బతిలాడేది బాయ్ బాబు. అట్లాంటి రోజులు. ఆ తర్వాత ఇక నువ్వు డైరెక్ట్ సంఘంలోకి పోయినావా? ఆ సంఘం ఇక దాంతో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఉండలేక నేను ఇక ఏమన్నా మీటింగ్లు అయితే నన్ను కట్టేసేది మా వాళ్ళు. ఏమన్నా బయట మీటింగ్లు అయితే మీ ఇంట్లో నిన్ను కట్టేసేది. సంఘంలోకి ఎవరు తీసుకోపోయారు నేను? ఇక నన్ను సంఘంలోకి ఈ పాటలేనే సుద్దారహనుమంతు గారి పాటలేనే మా ఊళ్ళే బుడిగే సోమయ్య ఉండే, ఆయన కూడా పాటలు పాడేది కళాకారుడే. ఇట్లా చూస్తే ఆయన కొన్ని పాటలు ఆయన రాసేది పాటలు. అరే బామ్మార్ది నువ్వేం భయపడకురా ధైర్యంగా ఉండరా నిన్ను ఎవడో చేయలేడు కానీ అంటే నేను అట్టనే వాళ్ళ మీద ధైర్యంగా ఉన్నా నిలబడ్డా. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కమ్యూనిస్ట్ గానే కళతోనే నేను కమ్యూనిస్ట్ అయినా. నేను కళతోనే. ఎట్లా అప్పుడు నువ్వు సంఘంలోకి పోయినప్పుడు మరి కర్రసాము తుపాకీ వాటిలో నేర్పించరా అప్పుడు? ఇక పార్టీలకు వచ్చిన తర్వాత ప్రమాదాలు ఉంటాయి కదా, శత్రు దారులు ఉంటాయి కదా, ఈ దారులను తట్టుకోవాలంటే మనకి శిక్షణ కావాలనేది కొన్ని రోజులు సభ్యత్వం ఇచ్చిన తర్వాత వీడు గట్టివాడా ఉంటాడా పోతాడని పరీక్ష బాగా జరిగేది. అందరికి నేర్పేదా కరసం? అందరికి పోయి నేను దరఖాస్తు పెట్టుకో 2 సంవత్సరాలకు నన్ను పరిశీలన చేసి వీడు గట్టివాడే ఉంటాడులే అనేది అప్పుడు సభ్యత్వం ఇచ్చిన తర్వాత కర్ర సాధనం చెప్పి శిక్షణ ఇప్పించి చేసిండ్రు. తుపాకీ కూడా పట్టినావా? ఇక తర్వాత కాలం బట్టిండే అప్పుడే. అదే అదే దొరకలేదా? సైన్యాలు వచ్చినాయి కదా అప్పుడు, నెహ్రూ సైన్యాలు, అప్పుడు దొరకలేదా మరి? ఇక అప్పుడు నేను చిన్నతనమే కదా, ఇక అప్పుడు చిన్నతనమే కాబట్టి రైతులు చెప్తే తప్ప నన్ను వాళ్ళు పట్టుకొని జాల పెట్టేంత వయసు లేదు అప్పుడు. చిన్నతనమే కాబట్టి ఓసారి పట్టుకుని వచ్చి ఆ చెవులు పట్టి ఎత్తు లేబట్టిండ్రు.
లేబట్టి మళ్ళీ వదిలిపెట్టి పోయినరు గాని ఉమ్. కొట్టలేదు. రజాకారులు కూడా ఒకసారి పట్టుకున్నారు. నిన్న ఆ, రజాకార్లు. ఆ, ఉమ్. రజాకారులు కూడా అప్పుడు నేను గుడ్డలు దొరికిపోతుంటే కానీ వచ్చి మా అన్నగట్ల రజాకారులు వస్తున్నాను ఉరికిండ్రు. ఉమ్. నన్ను పట్టుకుంటే ఇక వచ్చి నన్ను చెవులు పెట్టి అటు ఇటు చేసిరు కానీ ఉమ్. అప్పుడు వాళ్ళకి నేను పాటలు పాడుతున్న సంగతి అని తెలియదు. తెల్లదా? ఆ అడవిలో పట్టుకుని రాళ్ళు ఆహాహాహా. కానీ అట్లా వదిలిపెట్టిండు. అడవిలో ఎందుకు, అడవిలో చెట్లు బిట్లు ఎందుకు కొడుతున్నారు అని పట్టుకున్నారా? అట్లా ఆ. గొడ్డలు తోలిపోతున్న పట్టుకున్నారు కానీ ఆహాహా. ఇక అప్పుడు కొడ్లేంట పోతున్నాం అని చెప్పేసి పట్టుకున్నారు. గొడ్ల పాటలు పాడుతున్నాం అని తెలియదు. తెలియదు. అప్పుడు తెలిస్తే తెలియదు. తెలిస్తే తెలిస్తే సంపేసేటోళ్ళు. కాల్చేద్దురాలు ఆ. తెలియదు. అంటే వీళ్ళు పాటలు పాడుతున్నారని తెలిసినా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నా చంపేసాడు. చంపేసేది. ఇంకేం లేదు అడ్డం. లేదు, ఇక అడ్డమే లేదు. ఉమ్. అట్లా ఉమ్. ఈ ఊళ్ళో రైతులు కూడా పట్టించేది అప్పుడు. ఉమ్. అట్లా ఉహు. మా పక్కన నెమికల్ కాడ రైతులు కూడా పట్టిస్తే కమ్మర్రావు ఆయన కాల్ చేసిండు. ఉహుహు. ఈ ఆయుధాలతో పూరి తుపాకులు తయారు చేస్తున్నట్టు గట్టికల్ కాడ కమరైన వెంకయ్య అని ఉంటే ఉమ్. ఆయనను కాలు చేతులు కట్టి మంట పెట్టి మంటల ప్రాణంతోనే మంటలు పడేసిండ్రు. రజాకర్లా? ఆ ఆహాహా. రజాకారావు అటువంటి ఇబ్బందులు చేసేది. ఉహుహు. ఆ విధంగా చేసేది అప్పుడు. ఉమ్. ఇప్పుడు మరి అరెస్ట్లు ఏం చేయలేదండి? అరెస్ట్ చేయలేదు? ఎప్పుడు అరెస్ట్ కాలేదాను? ఒకసారి వేరే ఊళ్ళో అరెస్ట్ అయినా, కట్నగూరు మండలం ఈదులూరు గ్రామంలో పోలీసులకు దొరికిపోయినా. ఉమ్. ఆ, ఉమ్. నేను అండర్ గ్రౌండ్ ఉన్నాక ఒకసారి నాటకం అన్న కారు రోడ్డు కింద పెట్టిన ఆగదు అన్నట్టుగా ఉమ్. ఖమ్మం జిల్లాలో ఒక మూల పోసారం కాడ నన్ను రక్షణ అండర్ గ్రౌండ్ లో పెట్టారు. అండర్ గ్రౌండ్ పెడితే ఆ ఊళ్ళో అంత దొరలట. పెళ్లి పనులే ఈ ఊరు బయటగా ఉండి ఆ ఊళ్ళో పోయినాక ఊరు బయట దిగి మళ్ళీ ఊరు పోయినాక పనులు ఎక్కారు కానీ ఇక అంత కింద నడిచిపోయేదట. ఆ సమాచారం నాకు సరిగా తెలియదు. అయితే కోలాటం వేస్తున్నారు అక్కడ. నాకు నిద్రపోయినాక ఏం చేసింది, ఆ కోలాటం సప్లీలు వచ్చే వరకల్లా నేను లేచిపోయినా. దగ్గర పోయినా. ఎవరు మా చుట్టం ఏమన్నా కోలాటం గట్ట నాకు ఏ వస్తుంది అన్నా. నాకు ఎప్పుడు ఎద్దునా పాటలు పాడుతున్నాడు. ఆడే కాళ్ళు ఆగదుగా, మరి ఆగదు, పాడే నోరు ఆగదు. కోలాటం వేస్తే నీకేమైనా పాటలు వస్తావా చుట్టం అన్నాను. వస్తాయి. ఏం పాటలు వస్తాయి? ఉయ్యాల పాటలు వస్తాయి అని ఇసురుని ద్వారా పాట పాడుతున్నా. ఏం పాట అది? ఒకసారి భారతి భారతి ఉయ్యాలు మా తల్లి భారతి ఉయ్యాల, అన్న చెల్లెందార ఉయ్యాలు ఆలకించారమ్మ ఉయ్యాల, అన్న చెల్లెందార ఉయ్యాలు ఆలకించారమ్మ ఉయ్యాలు, ఆనాటి బాధలు ఉయ్యాలు చెప్పెదా వినరమ్మ ఉయ్యాలు, చెప్పెదా వినరమ్మ ఉయ్యాలు, శ్రద్ధతో మీరంతా ఉయ్యాల, మానవాదిగనంత ఉయ్యాను, గడి చుట్టూ బండాలే ఉయ్యాను, గడి చుట్టూ బండాలే ఉయ్యాను, గస్తైన తిరగాలే ఉయ్యాను, ఎట్టి శాఖీనంత ఉయ్యాను, లెక్కలేదన్నరే ఉయ్యాను అని పాట పాడుతున్నా. ఊరికి ఎవరో నాగండి ముందల దొరలని పాడుతూ చెప్పు తీసుకొని వచ్చి పళ్ళ కొడుతూనే ఉన్నాను. ఎవరు అక్కడ దొర? అక్కడ దొర. ఏందండి దొరగారు అన్యాయం కొడుతున్నావు, ఆయన పట్టుకొని అన్యాయం కూడా ఈ లంజవాడికి ఎవరు ఈ పాట పాడతాడు, దొర పాట పాడతాడా అని జనం ఎదురు తిరిగి నన్ను సాయంత్రం పెట్టుకున్నాక నాకు ధైర్యం వచ్చింది. అరే ఈ పాట మానేసి ఇంకో పాట పాడు, నీకు గడియలకు రా, నీకు మందు పోపిస్తా ఇంకా అని అంటాడు. నేను గడియల పాట పాడు, నేను అట్టాడి పాటలు నేను బాగున్నాను అన్నా. అనగానే కోటకాయ వామ దొర గడియలకు కనుక పోతే చంపేస్తాడు అని నన్ను జనం ఇట్లా పట్టుకొని మళ్ళీ నేను ఏ ఇంటికైతే రక్షణ ఇచ్చారు నన్ను ఆ ఇంటికి రక్షణ తీసుకొచ్చారు, ఆ ఇంటికి తీసుకొచ్చారు. ఆయన లేచి చూసిండు. ఓకే ఏంది జనం అంతా అంటే మేము చుట్టామట. వచ్చాడు దొరవురుగా గడి ముందర పాట పాడిండు. పాట పాడతాక ఉయ్యాల పాట ఇస్తుడు దొర పాట పాడే వరకల్లా ఆయన వచ్చి కొట్టినాక మళ్ళీ పాడమంటే ఈయన పాట పాడినట్టుండు. మళ్ళీ సంపగా నన్ను తీసుకొచ్చి వామ్మో నా కోపం ఉంచినాడు. తీసుకొచ్చి ఏదో రక్షణ ఇచ్చి నేను ఈడ ఉంచినందుకు నా కోపం ఉంచి ఇక నన్ను రేపు ఊళ్ళు ఇస్తాడా ఉన్నిస్తాడా దొరవారాడా వీళ్ళు పోని సప్పునాకిట్టాక నన్ను గోడ మంచికి దుంచి
ఉమ్, తీసుకొచ్చి వామ్మో నువ్వు ఉండదగ్గర మనిషి అని ఉమ్. కూసుమసి తీసుకొచ్చి ఆడ దోరిపోయాడు అప్పుడు ఏమనలేదా పార్టీ మరి? ఆ? దొరకొట్టిండు. మీ పార్టీ ఏమనలేదా? అజ్ఞాతంలో అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు పోయి పాటలేదు కానీ ఆడ మన పట్టే లేదా, ఆడ మన పట్టలేదా, సంఘం లేని ఊరు అది, సంఘం లేదు. సంఘం లేని ఊరు. మామూలు ప్రజలు దూరంలో కాసాలు పైన కూర్చొని హక్కే లేదు. దాని సమాచారం అంతా నేను తెలుసుకోకనే ఆ సమయంలో పోలీసులు పిలిచిన కాల్ చేసిన దిక్కులే. కానీ నేను అండర్ గ్రౌండ్ జీవితం అనేది ఆడ ఊరకు తెలియదు, దొరకు తెలియదు. వీడికి కేసు ఉండే వచ్చేయడం ఉన్నాడనే సంగతి దొరకు తెలియదు. పట్టుకొని పోలీసులకు చెప్పిన బంది. కానీ అట్లా కళ అంటే అగో అట్లా అంత. అంటే పోలీసు ఎప్పుడన్నా పట్టుకపోయి నిన్ను కట్టేసి ఏదో వేసారంట? ఈ కట్టంగూరులే ఈదురూరులే దొరికినప్పుడు నేను జానాల మల్లారెడ్డి అని అప్పుడు ఎమ్మెల్యే పార్టీలు ఉండగా అది అక్కడ దళావులు ఉన్నోడే ప్రభుత్వానికి లొంగిపోయి అక్కడ వస్తారు సమావేశం. వాళ్ళు కూడా కొందరు ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత ఇక సిపిఎం పార్టీకి ఎమ్మెల్యే పార్టీకి ఉన్న తేడా ఏందని శనా కేడర్ మొత్తం చూడై మన సిపిఎం పార్టీకి జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలే వాసుదేవరావు వచ్చి దాన్ని సరి చేయటానికి అందరికి కేడర్ను మళ్ళా నిలబెట్టుకోవటానికి చెప్పిండ్రు. ఆ దళంలో పనిచేసినోడు వాడు సరెండర్ అయిపోయి ప్రభుత్వం జాడ చెప్తే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి బాగా చిత్రహింసలు పెట్టి సెట్లకు కట్టేసి కాల్స్తారు అనుకున్నా నన్ను. ఇక ఎందుకో మరి ఏమనిపించిందో వాళ్ళు వదిలిపెట్టిపోయినరు. అప్పుడు బాగా కొట్టిండ్రు, కండ్లకు గంతలు కట్టిండ్రు, చెట్టుకు కట్టేసిండ్రు. అప్పుడు బాగా ఇబ్బందులు పెట్టిండ్రు. అట్టుపాటు జరిగింది.